అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడలో ఉన్నటువంటి ఏదైతే ఏపీఎస్పీ గ్రౌండ్లో అయితే విపత్తు నిర్వహణ శాఖ ఎవరైతే ఉన్నారో దాని ఆధ్వర్యంలో పూర్తిగా అంటే ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా రక్షించాలనేది దానిపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఉన్నతాధికారులు అయితే ఈరోజు కాకినాడ ఏపీఎస్పీ గ్రౌండ్లో అయితే దీనిపై అందులో ఉపయోగించేటువంటి ప్రమాద సమయంలో ఉపయోగించే వస్తువులు ఏమన్నా దానిపై పూర్తిగా అవగాహన కలిగించే కార్యక్రమం అయితే ఈరోజు ఏర్పాటు చేశారు. అందులో ఒక్కొక్కటి అంటే ముఖ్యంగా ప్రమాదం భారీ ఎత్తులో ఏదన్నా బిల్డింగ్లో ప్రమాదం జరిగినప్పటికీ ఏదైనా వరదల సమయంలో జరిగినప్పటికీ అందులో ముఖ్యంగా వెళ్ళి ఏ విధంగా రక్షించాలి, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వాళ్ళని ఏ విధంగా రక్షిస్తే మనం అన్నీ కూడా తెలిసిందే. వాళ్ళే వచ్చి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా సరే వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా సరే వాళ్ళని రక్షించేందుకు ముందంజలో ఉంటారు. కానీ అటువంటి సమయంలో వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఎదుర్కొంటారో మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రకరకాల వస్తువులు అక్కడ ఉపయోగించేటువంటి వస్తువులను చూడవచ్చు. పక్కన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంబంధించినటువంటి ఒక వెహికల్ మనకి ప్రమాదం జరిగిన వెంటనే వ్యక్తిని క్షణాల్లో వీళ్ళంతా కూడా వస్తారు. వచ్చి వీళ్ళని అక్కడ వస్తువులు అంటే ఒకవేళ వరదల సమయంలో అయితే విపత్తులు మనకు ప్రధానంగా తెలిసిందే, ఉపయోగించేటువంటి బోట్లు మనకు తెలిసింది. ఒక్కసారిగా ఇవన్నీ వెంటనే వాటికి ఎయిర్ నింపడం, ఆ ఎయిర్ నింపడమే కాకుండా వాటిలో ఏ విధంగా రక్షించాలి, వాళ్ళని వెళ్ళి ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ వీళ్ళైతే నిర్వహిస్తుంటారు. మనం ఈ విధంగానే మొత్తం అన్నీ చూసుకుంటే అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం ఇక్కడ ఒక్కొక్క వస్తువుని కూడా ఇక్కడ ప్రజెంట్ చేసి అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది చూపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ క్షణాల్లో ఎవరైనా నీటిలో మునిగిపోతే మాత్రం ఈ వాటర్ బాటిల్ ద్వారా ఏ విధంగా రక్షించాలి, అలాగే వీటిని ఏ విధంగా రక్షించాలి, అలాగే కొబ్బరి బొండాలతో కూడా వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఇన్ని వస్తువులను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా అందరూ కూడా తెలిసినయే, సాధారణ సమయంలోనే అవన్నీ ఉపయోగిస్తుంటారు. చూడొచ్చు మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క దానికి లైఫ్ జాకెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అన్ని తెలిసిన వస్తువులు అయినప్పటికీ కానీ ప్రమాద సమయంలో ఏ విధంగా ఏవైతే ఉపయోగిస్తారో విపత్తు సమయంలో అన్నీ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు మనకి విఎల్సి అంటే మనకి ఏదైతే కెమెరా అంటే లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా తెలుసుకునేందుకు ఇక్కడ పరికరాన్ని ఇక్కడ ఉంది. ఇక్కడ ఉపయోగించినటువంటి ఇక్కడ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఎప్పుడు ఏ సమయంలో ఉపయోగిస్తుంటారు? ఇది మన కొలాప్స్ స్ట్రక్చర్లో కానీ లేదా వాటర్లో ఉన్న బాడీ ఏమైనా విక్టిమ్ తీయడానికి కానీ లేదా బోర్బావులో పడిపోయినటువంటి వాళ్ళ స్థితిగతులు ఏంటంటే కనుక్కోవడానికి కానీ ఈ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తారండి. అంటే ఇదేంటంటే మనం టైం సేవ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియకుండా మనం ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత టైం వేస్ట్ అవుతుంది కదా. సో మనం టైం సేవ్ చేసుకుని వైపు నుంచి మనం ఆపరేషన్ చేయాలి ఏంటనేది దీని ద్వారా లోపల విక్టిమ్ చూసి దాన్ని బట్టి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే మనకి అక్కడ ప్రమాదం ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే లోపలంతా చీకటిగా డార్క్గా ఉంటుంది. అటువంటి సమయంలో కూడా పనిచేసే అవకాశం. ఆల్రెడీ లైటింగ్ కూడా ఉందండి. దీనికి ఎదర కెమెరా దగ్గర లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. 16 లైట్స్ ఉంటాయి. ఆ లైటింగ్ సిస్టమ్తో లోపల కూడా 10 మీటర్స్ వరకు మనకి విజిబిలిటీ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే విక్టిమ్ ఈజీగా ఐడెంటిఫై అవుతారు. నెక్స్ట్ ఇంకోటి అనేది దీనికి మనకి వాళ్ళ యొక్క ఆడియో వినిపించడానికి కూడా ఇక్కడ మన ఆడియో కూడా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే స్థితిలో ఉంటే దీని ద్వారా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. అంటే ఇది ఎంత లోపలికి వెళ్ళే అవకాశం ఉంది? ఎంత పొడవు ఉండో లోపలికి? ఎక్స్టెండ్ అవుతుందండి. లోపల 4 మీటర్ వరకు రాడ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం ఏంటంటే దీని యూ డిస్టెన్స్ అంటే 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీని యూ డిస్టెన్స్ అంటే 16 మీటర్స్ వరకు కూడా మనం యూ కనిపిస్తుంది అనమాట. లోపల 16 మీటర్స్ రూమ్ ఉన్న దాని లోపల కూడా మనిషిని చూడొచ్చు. ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు మీకు దీనికి సంబంధించి ఎన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? దీనికి మేము 21 డేస్ ట్రైనింగ్ చేసాం ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఐటాస్ వాళ్ళ దగ్గర. సో దీనికి ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి మాకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇప్పుడు తాజాగా మీరు ఎక్కడన్నా దీన్ని ఉపయోగించి ఎంతమందిని దీని ద్వారా రక్షించి గుర్తించడం జరిగింది? లాస్ట్ టైం మేము రాజమండ్రి ఒక బావిలో పడిపోయిన విక్టిమ్ని చూడడానికి దీన్ని ఉపయోగించమండి. దీన్ని ఆడియో కేబుల్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ ప్రోబ్ అనేది మనకి సెపరేట్ అవుద్ది అనమాట. దీన్ని బావిలోకి పంపించవచ్చు, అండర్ వాటర్ పంపించిన తర్వాత ఆ విక్టిమ్ని ఒకసారి చూడొచ్చు అనమాట. దీన్ని ఇంతకుముందు మేము రాజమండ్రిలో ఒకసారి మేము చేసాం. ఎంతమంది ఆపరేట్ చేస్తారు? ఒకరు ఆపరేట్ చేస్తారు. దీనికి ఎంతమంది సిబ్బంది ఉంటారు? దీనికి ఆపరేట్ చేయడానికి ఒకరు ఆపరేట్ చేస్తారండి. సపోర్ట్ ఒక తీసుకుని ఆపరేట్ చేస్తాం. ఇంకా మరికొన్ని పరికరాలు ఉన్నాయి, ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది చూస్తే మనకి ఇది కూడా విఎల్సి యూనిట్ కింద ఉన్నది, దాంట్లో సంబంధించింది. అంటే ఇది ఏ యూనిట్ ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీన్ని ఏమంటారు? దీని పేరు వచ్చి బ్రీచింగ్ హోల్ సిస్టమ్ సార్. దీని పేరు ఈ బ్రీచింగ్ హోల్ సిస్టమ్ అనేది ఏంటంటే ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయిపోయినప్పుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఉన్న గోడకు కానీ ఆ పైన ఉన్న స్లాబ్కి కానీ హోల్ చేసి
ఆ హోల్ ద్వారా ఈ విఎల్సి సిస్టమ్ని పంపుతాం సార్. ఈ విఎల్సి సిస్టమ్ కెమెరా పంపిన తర్వాత అక్కడ విక్టిమ్ ఎంతమంది ఉన్నారో, ఏ ఏ ప్రమాదాలతో ఉన్నారో అన్నది అక్కడ ఉన్న స్థితిగతులను గమనించి ఈ కెమెరా ద్వారా మానిటరింగ్ చేసి అక్కడ ఉన్న తదుపరి ఆపరేషన్ మనం చేయడానికి ఉపయోగపడుతుంది సార్ ఈ సిస్టమ్. అంటే ముందు ఆ కెమెరాలో చూసింది మీకు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత దీన్ని ఉపయోగిస్తారు ఎక్కడ? ఇది ఫస్ట్ ఈ ఓల్ పెట్టిన తర్వాత కెమెరాని పంపుతాం సార్. కెమెరాని పంపిన తర్వాత లోపల ఎవరైతే మా కమాండర్ ఉంటారో ఆ కమాండర్ అక్కడ విక్టిమ్ విజిబిలిటీని చూస్తారు సార్. అక్కడ ఉన్న చీకటి ప్రదేశంలో ఉంటే ఆ లైట్ల ద్వారా కానీ అక్కడ ఉన్న ద్వారా కానీ చూసి అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఆపరేషన్ అనేది కొనసాగుతుంది సార్. దీని పేరు వచ్చి బ్రీచింగ్ హోల్ సిస్టమ్ సార్. దీని పేరు. మీరు ఎప్పటి నుంచి దీన్ని ట్రైనింగ్లో ఉన్నారు? ఎంతమందిని దీని ద్వారా కాపాడింది సార్? ఈ బ్రీచింగ్ హోల్ సిస్టమ్ అనేది మేము ట్రైనింగ్ వచ్చి ఎన్డీఆర్ఎఫ్ ఐటెస్ ద్వారా తీసుకున్నాం సార్. 21 days ఒకసారి తీసుకున్నాం సార్. 21 days ఒకసారి తీసుకున్నాం సార్. ఈ బ్రీచింగ్ హోల్ ద్వారా మన జరిగిన బోరుబావుల ద్వారా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఇంతకుముందు మేము ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. ఇది ఈ బ్రీచింగ్ సిస్టమ్ సార్. మనం చూసాం అంటే మొదటగా అయితే దీంతో ఎక్కడైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ చూపించిన తర్వాత బిల్డింగ్లో ఉన్నారు పలానా వ్యక్తి అగ్ని ప్రమాదం చిక్కుకున్న తర్వాత గోడకు ఓలు వేసిన తర్వాత దీంతో ముందుగా ఓలు వేస్తారు. వేసిన తర్వాత ఈ కెమెరా లోపల పంపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించిన తర్వాత వాళ్ళని రక్షించేందుకు సులువుగా ఉంటుందని అయితే వీళ్ళైతే మనకు చెప్పడం జరిగింది. మనకు ప్రమాదాలు జరిగినప్పుడు లోపలికి వెళ్ళేందుకు చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి వస్తువులు మనం చూడొచ్చు. వీటిని కూడా ఉపయోగిస్తుంటారు. వీటికి లోపలికి వెళ్ళి వాటిని ఏ విధంగా మనకి ధరించుకుంటున్నారో మనం చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళు ధరించి ఇటువంటి వస్త్రాలు లోపల ధరించి మనం వెళ్ళాం అంటే మనకు ఉన్నటువంటి వస్త్రాలు ఏదైతే వేసుకున్నా అవి కూడా కాలిపోతుంటాయి. కానీ వీళ్ళు ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటువంటి వస్త్రాలు ధరించి లోపలికి వెళ్ళి సహాయక చర్యలు అయితే చేపడుతుంటారు. వాళ్ళని ప్రాణాలు సైతం అడ్డుగా పెట్టి వీళ్ళు లోపలికి వెళ్ళి ఎవరైతే ప్రమాదంలో చిక్కుకున్నారో వాళ్ళందరినీ ఈ విధంగా రక్షించేందుకు ఇటువంటి సూట్ వేసుకుని లోపలికి వెళ్తుంటారు. చెప్పండి, ఇది ఏంటండి? ఇది సార్ ఇది ఫైర్ బ్లాంకెట్ సార్. ఇది ఫైర్ ప్రాక్టికల్ సూట్ సెంటర్ సార్. ఈ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ వేసుకుని ఆ యొక్క అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలోకి వెళ్ళి ఆ యొక్క విక్టిమ్కి ఫైర్ బ్లాంకెట్ కప్పేసి విక్టిమ్ని సేఫ్గా తీసుకొస్తారు. ఈ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ అనేది 1050 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కాస్తా సార్. ఈ ఫైర్ బ్లాంకెట్ అనేది 550 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కాస్తా సార్. దీన్ని విక్టిమ్కి వేసి క్యారీ చేస్తారు సార్. ఇది వేసి మనం సేఫ్టీగా విక్టిమ్ని తీసుకురావచ్చు సార్. ఎంతమంది రక్షించారు ఇవి వేసుకుని మీరు వెళ్ళి లోపల అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఎంతమంది రక్షించారు? ప్రస్తుతానికి అయితే అగ్ని ప్రమాదాలకి మాకు ఇంకా చేయలేదు సార్. ట్రైనింగ్ పరంగా మాకు చేసి చూపించారు సార్. ఇప్పుడు ఈయన కొత్తగా ఇప్పుడు ట్రైనింగ్ అయినా ముందు ఏమైనా ప్రాక్టీస్ ఎందులో పాల్గొన్నారా మీరు? చెప్పండి, ఒకసారి షూట్ తీసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తీయండి. వెళ్ళి వాళ్ళైతే ఇటువంటి వస్త్రాలు వేసుకుని రక్షిస్తుంటారు. చెప్పండి, మీకు ఎటువంటి దీనికోసం మాకు చెప్పడం తప్ప ఇప్పుడు దాకా మేము ఇప్పుడు ట్రైనింగ్ మాత్రం చేసింది దీని మీద. అంటే ఇటువంటి వస్తువులు వేసుకుని వెళ్ళి వాళ్ళనైతే ఎంతటి అపాయంలో ఉన్న వారినైనా సరే వీళ్ళు వెళ్ళి రక్షిస్తుంటారు. మరొక యూనిట్ ఉంది ఇక్కడ, చూసే ప్రయత్నం చేద్దాం. SCBA అట అది. ఇదేంటనేది పూర్తి వివరాలు అయితే కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించిన మీటర్ కూడా ఉంది, అలాగే ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది. ఇదేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇదేంటి, దీనికి సంబంధించిన? సార్, ఈ ఎక్విప్మెంట్ పేరు SCB అంటే సెల్ఫ్ కంటెంట్ బ్రీతింగ్ ఆపరేట్ సార్. మనం ఇప్పుడు హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, రెస్టారెంట్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, లేదా గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, లేదా కెమికల్ ఇండస్ట్రీలో ప్రమాదాలు జరిగినప్పుడు కానీ అక్కడ చిక్కుకొని ఉన్న విక్టిమ్స్ని బయట తీసుకురావాలంటే మన రిస్కవర్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. కాబట్టి ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఆక్సిజన్ మన సెల్ఫ్గా మనం తీసుకెళ్తూ ఆ విక్టిమ్ని బయట తీసుకురావడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ సార్. ఈ ఎక్విప్మెంట్కి మనం ఇక్కడ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది సార్. ఈ ఎక్విప్మెంట్ వాడేటప్పుడు ఈ గేజ్ని మనం చూసుకుంటూ మన సేఫ్టీ చూసుకుంటూ అక్కడ విక్టిమ్ని తీసుకురావడానికి ఉపయోగిస్తాం సార్. అయితే దీన్ని రీసెంట్గా వైజాగ్ పాలిమర్స్లోని మనం యూజ్ చేసి అక్కడ విక్టిమ్స్ కోసం వెళ్ళాం సార్. అలాగే మనం తణుకు ఒక పేపర్ మిల్లో కానీ రాజమండ్రి పేపర్ మిల్లో డెమో పర్పస్ మీద అక్కడ యూజ్ చేసాం సార్. అయితే ఇక్కడ దీంట్లో మనం 2 రకాలు చూస్తాం సార్. ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్ అని ఉంటుంది సార్. అయితే ఓపెన్ సర్క్యూట్ అంటే మనం తీసుకునే గాలిని మళ్ళీ వదిలితే బయటికి వెళ్ళిపోతుంది. క్లోజ్ సర్క్యూట్ అంటే మనం తీసుకునే గాలి వదిలినప్పుడు మళ్ళీ దీంట్లో తీసుకొని రీసర్కిల్ అవి మళ్ళీ మనకు వస్తుంది సార్. మన దగ్గర మాత్రం ఓపెన్ సర్క్యూట్ మాత్రమే ఉంది సార్.
మీరు ఎన్నాళ్ళ నుంచి ఇది ప్రాక్టీస్ చేశారు? మీరు ఎంతమందిని దీని ద్వారా రక్షించడం జరిగింది? అదే రీసెంట్గా వైజాగ్లో పాలిమర్స్ అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ యూజ్ చేసి అక్కడ విక్టిమ్స్ని తీసుకొచ్చాం సార్. అక్కడ డెమో పర్పస్ కూడా తీసుకొచ్చాం సార్. ఇది బ్యాక్ ప్లేట్ సార్. ఇది మనం ఫేస్ మాస్క్, ఇది ఫుల్ రెస్పిరేటర్ ఫేస్ మాస్క్. ఈ ఫేస్ మాస్క్కి మనం దీన్ని ఇలా యాడ్ చేస్తాం సార్. ఇది వెనక్కి తగిలించుకొని దీనికి యాడ్ చేస్తాం. ఇది బ్యాగ్ ద్వారా, ఈ బ్యాగ్ ద్వారా వెనకాల చేసుకుంటాం. చూడొచ్చు అది ఏ విధంగా అది బ్యాగ్ తగిలించుకునే 2 హ్యాండ్స్ కూడా బ్యాగ్ వెనకాల తగిలించుకున్న తర్వాత వాళ్ళు అంటే మనకి ఏదైనా మనకి ఫ్యాక్టరీల్లో పెద్ద పెద్ద పరిశ్రమల్లో వాయువులు అంటే విడుదలైనప్పుడు వెళ్ళే వ్యక్తులు కూడా ఇబ్బంది కలగకుండా అంతేనండి దీన్ని చేసి. అంటే విక్టిమ్ మనకి ఇంపార్టెంట్ తీసుకోవడం కాబట్టి విక్టిమ్ ఎంత ఇంపార్టెంట్, మన వెళ్ళే రిస్క్ ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి రిస్క్ ప్రాణాలు ముఖ్యంగా ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి ఉపయోగిస్తాం సార్. ఈ రెస్పిరేటర్ మాస్క్కి ఇది యాడ్ చేయడం వల్ల మీకు లంగ్ డిమాండింగ్ వాల్వ్ ఉపయోగించి మన ఎయిర్ని కంట్రోల్ చేసుకుంటాం సార్. అయితే దీని ద్వారా మనకి గ్యాస్ కానీ ఏ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనకి నో ప్రాబ్లం సార్, తీసుకురావచ్చు. మొత్తం ఎంత కెపాసిటీ ఉంటుంది? 300 బాట్స్ ఉంటాయి సార్. 30 మినిట్స్ వరకు సేఫ్గా మనం యూజ్ చేయొచ్చు అండి. 30 మినిట్స్ అంటే దీని కెపాసిటీ 40 మినిట్స్ ఉంటుంది, కానీ మనం ముందుగానే 30 మినిట్స్ వరకు ఉంటుంది సార్. అది దానికి సంబంధించిన SCBA సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకున్నాం. అంటే ప్రమాదం ఏదైనా ఫ్యాక్టరీలో పరిశ్రమలో జరిగినప్పుడు దీనికి సంబంధించిన ఏంటండి ఇది పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ అది సార్. దీని పేరు వచ్చి పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ సార్. దీంట్లోనే ఉంది పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ అంటే మనం ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే మన రెస్క్యూవర్స్ ఉన్నారో రెస్క్యూవర్స్ విక్టిమ్ని తీసుకొచ్చేటప్పుడు విక్టిమ్ అనేది అన్కాన్షియస్లో ఉన్నప్పుడు వాళ్ళని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లే లోపు వాళ్ళకి బ్రీత్ అనేది అందించడం కోసం ఈ పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సార్. ఇది మీరు వెళ్ళి రక్షించిన వాళ్ళకి పెడతారు, మీరు కూడా ఇది ఉపయోగిస్తుంటారు? ఇది ఓన్లీ మేము ఎవరినైతే రక్షించిన వాళ్ళకి ప్రత్యేకించి దీన్ని పెట్టడం జరుగుతుంది సార్. హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని గంటలు పనిచేస్తుంది అన్నారు? దీని వచ్చి 1.5 అవర్స్ సార్. దీని వర్కింగ్ ప్రెజర్ వచ్చి 1.5 అవర్ పనిచేస్తుంది సార్. ఇటీవల మీరు ఎవరికన్నా ఉపయోగించి రక్షించి బయట తీసుకొచ్చారా? కరోనా టైంలో ఎక్కువ శాతం దీన్ని యూజ్ చేసి రక్షించాను సార్. ఇంకా మరికొన్ని ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, చూసే ప్రయత్నం చేద్దాం. ఇవైతే ప్యాడ్స్లో ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని దేనికి ఉపయోగిస్తుంటారండి? సార్ ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ అంటారు సార్. ఇవి వచ్చి మన CSSR ఆపరేషన్లో అంటే బిల్డింగ్ కొలాప్స్ అయిపోయినప్పుడు ఒక బిల్డింగ్ మీద ఒకటి పడిపోతాయి సార్. అలాంటిదప్పుడు బిల్డింగ్ విక్టిమ్స్ అందులో ఎవరన్నా చిక్కుని ఉండిపోయినట్టయితే కింద ఏమన్నా మనం లేపడానికి అంటే వెయిట్లు పైకి తీయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో 1 ఇంచు కొంచెం గ్యాప్ దొరికినా సరే ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ అనేది దాని కిందకి పంపించి మనం సిలిండర్ ద్వారా ఎయిర్ పంపించి పైకి లిఫ్ట్ చేస్తే 8 ఇంచెస్ 60 ఇంచెస్ గ్యాప్ వస్తుంది సార్. ఆ గ్యాప్ ద్వారా మనం లోపల ఉన్న విక్టిమ్ని అయితే బయటికి తీయచ్చు. ఇదంటే మన కెపాసిటీ కూడా ఉన్నాయి సార్. ఇది 10 టన్ కెపాసిటీ, ఇది 20 టన్ కెపాసిటీ, ఇది 40 టన్ కెపాసిటీ, ఇది 60 టన్ కెపాసిటీ సార్. ఇలా వెయిట్ని బట్టి మన అక్కడ ఉన్న వెయిట్ని బట్టి అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవి దీనికి సంబంధించినవి ఇవన్నీ కూడా కనెక్షన్ ఒకదాని కనెక్షన్ అంటే లోపలికి పంపించిన తర్వాత ఇచ్చే కనెక్షన్. అవును సార్. దీని ద్వారా కనెక్షన్ ఇచ్చి కంట్రోల్ ద్వారా మనం ఎయిర్ పంపిస్తాం సార్. ఇందులోకి బ్యాగ్స్లోకి పంపించి మనం లిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడ మరి కొన్ని ఐటమ్స్ చూడొచ్చు. ఇవి హైడ్రాలిక్ సంబంధించిన మిషన్లా ఉన్నాయి. వీటి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో మొత్తం ఇక్కడ చూస్తే 1 2 3 3 ఐటమ్స్ ఉన్నాయి. 4 ఐటమ్స్ తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఈ ఎక్విప్మెంట్ వచ్చి హైడ్రాలిక్ కట్టర్ సార్. ఇది హైడ్రాలిక్ కట్టర్ సార్. ఇది హైడ్రాలిక్ స్ప్రెడర్ సార్. ఇది హైడ్రాలిక్ కాంబీ టూల్ సార్. ఇది హైడ్రాలిక్ ఇంజిన్ సార్. హోస్ పైప్ సార్. ఇది ఈ ఎక్విప్మెంట్ 3 ఐటమ్స్ కూడా పనిచేయాలంటే హైడ్రాలిక్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది సార్. ఇది ఈ ఎక్విప్మెంట్ ముఖ్యంగా అది ఏ పద్ధతిలో మనం వాడుతామంటే ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు, అదేవిధంగా CSSR భాగంలో బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు ఆ సందర్భంలో బాధితులు ఎవరైతే చిక్కుకున్నారో ప్రమాదంలో ఆ టైంలో డోర్స్ లాక్స్ అయిపోయి ఐరన్ ప్లేట్స్ కానీ బార్స్ కానీ పడిపోయి వాళ్ళ బాధితుల మీద ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంలో ఎక్విప్మెంట్ సహాయంతో ఐరన్ రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ కట్ చేస్తూ ఆ బాధితుడిని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా ఇది ట్రైన్స్ యాక్సిడెంట్లో ఏమైనా రక్షించారు మీరు? ఎంతమందిని రక్షించారు సార్? రీసెంట్లీ వైజాగ్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది సార్. ఆ టైంలో ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించి మేము బాధితులు చాలామంది సేవ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ ఇటీవల జరిగిందా? అదే సార్, ఒక 1.5 ఇయర్ బ్యాక్ మన వైజాగ్లో జరిగింది సార్. ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆ టైంలో ఎక్విప్మెంట్ వాడాం సార్. ఇది
సార్ అదే విధంగా సార్ విజయనగరంలో బస్సు యాక్సిడెంట్ జరిగితే విజయనగరం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా బస్సు యాక్సిడెంట్ వాళ్ళని డోర్స్ లాక్స్ అయిపోతే డోర్స్ అవి ఓపెన్ చేసి బాధితులు సేవ్ చేయడం జరిగింది సార్ విజయనగరం ఎస్డిఆర్ఎఫ్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. సో ఇది మన ట్రైన్ యాక్సిడెంట్లో ఉన్న సమయంలో ప్రమాదాల సమయంలో వీటినైతే కట్టర్స్ మనం చూడొచ్చు, హైడ్రాలిక్ సంబంధించిన వాటిని అయితే ఉపయోగిస్తుంటారు. మనకి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించిన కట్టర్స్ ఇవన్నీ కూడా తెలిసిందే, కానీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. సార్ ఇది ఆర్ఆర్స్ అండి. ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయి భూకంపాలు గట్ట వచ్చినప్పుడు కూలిపోయినప్పుడు సార్ ఇది నీటిలో మునిగిపోయిన వాటిని ఇది నలుగురు ఇది రిస్క్ చూపెట్టారు సార్. ఇది నలుగురిని కాపాడుతుంది సార్. ఇది 72 గంటలు వాటర్లో తేలుతుంది సార్. ఇది లైఫ్ జాకెట్ సార్. ఇది లైఫ్ జాకెట్ బాడీ మనకి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఒక్కొక్క వస్తువు ఏ సమయంలో ఉపయోగిస్తారో నాకు కొంచెం వివరంగా ఆర్టీవీ ప్రేక్షకులుగా వివరించండి. ఇది ఫ్లడ్ అండ్ రిస్క్ ఆపరేషన్లో ఉపయోగిస్తాం సార్. ఇది ఏదైనా ఎవరైనా మన వాటర్లో పడిపోతే వాళ్ళని సహాయం చేయడానికి ఉపయోగించే ఐటమ్ సార్. దీన్ని లైఫ్ బాయ్ అంటారు. ఈ లైఫ్ బాయ్తో 4 వ్యక్తుల్ని సేవ్ చేయవచ్చు సార్. ఎంతసేపు అయినా మా వాటర్లో ఉండడానికి, వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది సార్. దీన్ని త్రో బ్యాగ్ అంటారు సార్. ఎవరైనా వాటర్లో పడిపోయినట్లయితే ఈ త్రో బ్యాగ్తో, దీన్ని త్రో బ్యాగ్ అంటామండి. ఈ త్రో బ్యాగ్ని మామూలుగా విసిరితే ఇది వాటర్లో తేలియాడుతుంటుంది. ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఈ బ్యాగ్ని పట్టేసుకుంటే ఈ రోప్ ద్వారాగా మన ఒడ్డు నుంచి మామూలుగా లాగడానికి ఉపయోగపడుతుంది సార్. దీన్ని త్రో బ్యాగ్ అంటారు సార్. ఇది లైఫ్ జాకెట్ సార్. ఇది అంటే బోట్లు ఎక్కినప్పుడు కూడా ఉపయోగిస్తుంటారు ఇవే కదా. అవును సార్. ఈ లైఫ్ జాకెట్ సార్. దీన్ని లైఫ్ జాకెట్ అంటారు. ఈ లైఫ్ జాకెట్ రిస్క్ కాకుండా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్కి వేసుకున్నట్లయితే ఇది 72 అవర్స్ వరకు ఈ విక్టిమ్ని సేవ్ చేయడానికి ఉంటుంది సార్. ఇది 72 అవర్స్ వరకు వాటర్లో తేలియాడుతూ ఉంటారు సార్. అది వేసుకుంటే లైఫ్ జాకెట్ సార్. దీని మీద రేడియం ఎంత బరువు వెయిట్ కాస్తుంటే మొత్తం ఎంత వెయిట్ వరకు? 150 వెయిట్ వరకు ఇది కాస్తుంది సార్. దీని మీద రేడియం స్టిక్కర్ ఉండడం వల్ల ఎవరైనా వాటర్లో పడిపోయినట్లయితే కూడా మన చీకట్లో కూడా ఈ యొక్క లైటింగ్ మనం ఒక లైటింగ్ వేస్తే ఈ స్టిక్కర్ ద్వారా మనకి ఈజీగా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. రేడియం స్టిక్కర్ సార్. ఇది ఈ విజిల్ కూడా ఉంటుంది సార్. దానికి వేసిన ఈ విజిల్ ద్వారా కూడా ఎవరైనా వాటర్లో పడిపోయింటే విజిల్ వేస్తే ఆయన ఆచూకు తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సార్ మనకి. ఇక అంటే మనకి సాధారణంగా బోట్లు ఎక్కే సమయంలో వీటిని అయితే ఉపయోగిస్తుంటారు. మనకి ఈ విధంగా వేసుకుని ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఈ విధంగా వేస్తారు. వేసిన తర్వాత అంట్లో మునిగిపోయినప్పుడు ఈ విధంగా విజిల్ కూడా వేసి మనకి పలానా చోట ఉన్నాము నీటిలో మునిగిపోతున్నాను వాళ్ళని కూడా రక్షించేందుకు ఇటువంటి ఉపయోగిస్తుంటారు. మరిన్ని పిఎఫ్డి అంటారు సార్. పిఎఫ్డి ఈ రెస్క్యూవర్ ఎవరైతే ఉన్నారో సేవ్ చేయడానికి వెళ్ళే వ్యక్తిని రెస్క్యూవర్ అంటారు సార్. ఈ రెస్క్యూవర్ వేసుకొని ఈ పిఎఫ్డిని సాయం చేయడానికి వెళ్తారు సార్. ఇది ఎన్ని గంటలు ఉండొచ్చు దానిలో? 72 అవర్స్ సార్. 72 అవర్స్ వరకు రెస్క్యూవర్ వేసుకొని ఉండదు సార్. ఇది అవును సార్. మ్యాన్ ప్యాక్ సార్. ఎమర్జెన్సీ లొకేషన్ తెలుసుకోవడానికి ఉపయోగించే మ్యాన్ ప్యాక్ సార్. ఈ బెల్ అలర్ట్ అంటారు సార్. మన అనౌన్స్మెంట్ చేయడానికి ఎవరైనా విపత్తులు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యల కోసం ఉపయోగించేది సార్. దీన్ని బెల్ అలర్ట్ అంటారు సార్. సరే, ఇవి ఎలా ఉపయోగిస్తుంటారు మీరు? ఎలా నోట్లో ఎన్ని గంటలు ఉండగలరు మీరు? ఇది సిలిండర్ వేసుకుని 45 మినిట్స్ వరకు ఉంటాం సార్. దీంట్లో అండర్ వాటర్లోకి వెళ్ళి ఏదైనా బోట్ మునిగిపోయినప్పుడు విక్టిమ్ ఎవరైనా కింద పడిపోయినప్పుడు కిందకి వెళ్ళి తీసుకురావడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట. దీన్ని స్కోబా అంటారు. సెల్ఫ్ కంటైన్డ్ అండర్ వాటర్ బ్రీతింగ్ ఆపరేటర్స్ అంటారు. దీని ద్వారా మనకి ఏదైనా ఆపరేషన్ అంటే షిప్లో అయ్యాలంటే ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు కిందకి వెళ్ళి చేయాలన్నప్పుడు దీని ద్వారా చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఇది వెట్ షూట్ అంటారు. అంటే కిందకి వెళ్ళి కొలితే టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంటుంది కదా. ఈ వెట్ షూట్ అన్న మన బాడీ టెంపరేచర్ కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఎప్పుడన్నా ప్రమాదం జరిగినప్పుడు మెయిన్ దాంట్లో రిస్క్ చేసిన సందర్భం ఎక్కడ చేశారు మీరు? ఇది వచ్చి మేము వెస్ట్ గోదావరి డిస్టిక్లో చేసామండి. అది బోరుబావిలోనూ విక్టిమ్స్ ఉంటే దాన్ని తీయడానికి కోసం ఇది ఉపయోగించాం సార్. ఎంతమంది రక్షించారు మీరు? సరాసరి ఇప్పుడు ఎంతమంది మీరు దీని ద్వారా రక్షించారు? ఒక 5 విక్టిమ్స్ని రక్షించామండి దీని ద్వారా. అంటే డెడ్ బాడీస్ మాట 5 తీసాం డెడ్ బాడీస్. చూడవచ్చు ఇక్కడ ఓబిఎం అనే ఇక్కడ యూనిట్ కూడా ఉంది. దీంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది దేనికోసం ఉపయోగిస్తారు, ఎప్పుడు ఉపయోగిస్తారు? సార్ ఫస్ట్ తెలుసుకోవాలండి సార్. ఇది తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఇది ఐఆర్బి సార్. డిజాస్టర్ అంటే రిస్క్, వరదలు కానీ గోదావరి ఫ్లడ్స్ కానీ ఏదన్నా తుఫాన్లు వచ్చినప్పుడు నదులు కాలువలు నిండిపోయినప్పుడు అక్కడ ఉన్న పీపుల్ని బయటికి తీసుకురావడానికి దీన్ని యూజ్ చేస్తాం సార్.
దీంట్లో 6 to 7 మెంబర్స్ వరకు తీసుకెళ్ళచ్చు సార్, రెస్క్యూ పీపుల్స్. అంటే డెలివరీ అయిన వాళ్ళు కానీ పేషెంట్లు కానీ ఎవరైనా తీసుకురావచ్చు. దీన్ని స్పీడ్గా డ్రైవ్ చేయడానికి ఓబిఎం అవుట్డోర్ మోటార్, ఈ మోటార్ని అక్కడ ఫిక్స్ చేస్తాం సార్ ఆ ప్లేట్కి ఫిక్స్ చేసినప్పుడు ఈ మోటార్తో సహాయంతో ఈజీగా మనం 25-30 స్పీడ్తో వాళ్ళని తీసుకురావచ్చు. 10-15 అలా ఆ స్పీడ్లో తీసుకురావచ్చు. ఇది ఫ్యూయల్తో నడుస్తుంది సార్, పెట్రోల్. ఎంత దూరం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది దీంట్లోని? పెట్రోల్ ఎంతో లీటర్ ఎంత వస్తుంది మైలేజ్? ఇది 20 లీటర్స్ టిన్ సార్. మ్యాక్సిమం 20 లీటర్స్ టిన్ వచ్చి 2-3 అవర్స్ వరకు డ్రైవ్ చేయొచ్చు సార్ మనం. తర్వాత మళ్ళీ ఫ్యూయల్ నింపుకుని మళ్ళీ డ్రైవ్ చేయొచ్చు. కంటిన్యూస్గా అలా దీన్ని వాడుకోవచ్చు. అవును సార్. ఇటీవల ఎంతమంది రక్షించారు? మీరు ఎప్పటి నుంచి ఇందులో ఉన్నారు? ఇటీవల మనకి 2023లో కోనవరం వరదలు వచ్చి మీకు ఐడియా ఉండి ఉంటుంది. కోనవరం, పోలవరం, దేవీపట్నం అన్ని మూలిపోయినప్పుడు మ్యాక్సిమం 15 days అక్కడ ఉన్నాం. రేకపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అక్కడ ఉన్న చుట్టుపక్కల పీపుల్స్ అన్నిటిని తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని సురక్షణ ప్రదేశాలు తీసుకొచ్చాం. అక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చాం సార్. 15 days ఆపరేషన్ అది. మనకి ప్రధానంగా మన గోదావరి వరదల సమయంలో అయితే ఎంతో కీలకంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఈ బోట్ల ద్వారా రిస్క్ చేసి రక్షిస్తారు. మనకు ఒక వెహికల్ ఉన్నాయి, దీనికోసం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించిన వెహికల్ ఏంటనేది కూడా మనకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ ఇందులో వెహికల్లో ఉంటాయి? దీని యొక్క పూర్తి పేరు ఏంటంటే మీడియం రెస్క్యూ టెండర్ 10 స్పెషలైజ్డ్ వెహికల్ అండి. ఇది ఓన్లీ ఏపీ విపత్తుల దళం మనకు ప్రత్యేకంగా 2019లో మనకి ఇచ్చింది. దీని యొక్క కాస్ట్ 1,50,00,000. ఇందులో ఎక్విప్మెంట్ ప్రతిదీ కూడా భద్రపరచుకోవడానికి ముఖ్యంగా ఈ వెహికల్ మనకి ఇచ్చారు. ప్రతి ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా రీచింగ్ పాయింట్కి చేరుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది మనం ఇంట్లో బీరువాలో ఏ విధంగా బట్టలు పెట్టుకుంటామో ఆ విధంగా సామాన్లు భద్రపరచుకుని ఒక విధంగా ఒక అరలా ఉంటుంది. ఇందులో మొత్తం 6 racks ఉంటాయి సార్. క్లియర్గా 6 racks ఉంటాయి. ఒక్కొక్క ర్యాక్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ప్రతిదీ ఏ పార్ట్కి ఏ పేరు ఉందో దాని పేరు దాని ఉంటుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది ఉపయోగపడుతుంది. మెయిన్ మన ఈ వెహికల్ అనేది నైట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు లైటింగ్ ఉపయోగపడుతుంది. ఇందులో అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ఉపయోగించి జనరేటర్లు కూడా ఉంటాయి. ఇందులో మెయిన్ మన ఇప్పుడు దాకా చూసిన ఎస్డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో స్టోరేజ్ చేసుకుని ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో చూపిస్తాను చూడండి, ఒక్కొక్క దీని క్లియరెన్స్ చూపిస్తాను చూడండి. చూడొచ్చు. అంటే ఇది అన్నీ మొత్తం ఈ వెహికల్ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం ప్రమాదానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టుకునేందుకు వీలుగా మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు షోలో చూపించారో మొత్తం అన్నీ కూడా లోపల ఉన్నాయి. చూడొచ్చు. ఇవి మళ్ళీ అందులో ఒక్కొక్క ఐటమ్స్ కూడా వివరించారు. చెట్లు కట్ చేసిన కట్టర్లు కావచ్చు, గోడలని కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఈ వెహికల్ వచ్చిందంటే చాలు ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి మొత్తం ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఎన్ని ఉంటాయి? 79 వెహికల్. ఇందులో 79 ఐటమ్స్ ఉంటాయి సార్. 79 మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఏమేమి ప్రమాదాల్లో ఉపయోగపడతాయి? ఇది సిఎస్ఎస్ఆర్ ఆపరేషన్ మరియు ఫైర్ ఎక్స్పీరియన్స్ 5 సంబంధించినవి. దాంట్లోని తర్వాత ఏమో వాటర్ రెస్క్యూ సంబంధించిన 3 సంబంధించిన డిజాస్టర్లో ఇవి అందరూ ముఖ్యమైన పార్ట్స్ ఉంటాయి. ఇందులో అదేవిధంగా మనకి ఎక్కువ వాటర్ రెస్క్యూ ఉంది. స్కోబా అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుందండి. స్కోబా అన్నది వాటర్ అడిగిన సర్చ్ ఆపరేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. స్కోబా ఆక్సిజన్ పెట్టుకుని లోపల పెట్టుకుంటారు కదా న్యాచురల్ గ్యాస్ ద్వారా, దాన్ని ఉపయోగిస్తారు. ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే జనరేటర్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఏ ఆపరేషన్ అన్నా ముందు కరెంట్ పోతుంది. ఏదైనా డిజాస్టర్ జరిగిందంటే ఫస్ట్ మనకి పోయేది కరెంటే. కాబట్టి ఇందులో మన పెట్రోల్తో పెట్రోల్ వేసుకుని చుట్టుపక్కల ఇంచుమించుగా సరౌండింగ్ 1 కిలోమీటర్ వరకు దీని లైటింగ్ తోటి ఈజీ క్యారీ చేయవచ్చు. లైటింగ్తో మొత్తం మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే విధంగా ఎంసీబీలు కానీ ఇందులో మనం ఇంచుమించుగా ఒక చిన్న విలేజ్కి ఎంత కరెంట్ సప్లై అవుతుందో ఈ జనరేటర్ ద్వారా అంత కరెంట్ మనం ఉత్పత్తి చేయవచ్చు. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎక్కడ స్లాగ్ అనేది జరగదు. లైటింగ్ ఉండడం వల్ల ఇక్కడ ఇందులో ఉపయోగపడే మెయిన్ పెట్రోల్ నిత్యం దొరికింది. ఎంత పెట్రోల్ ఉంటుంది? ఎన్ని గంటలు పని చేస్తుంది? ఇది మేము ఒకసారి కానీ పెట్రోల్ దీనికి ఈ పెట్రోల్ కెపాసిటీ 30 లీటర్లు అండి. ఈ 30 లీటర్లు కానీ మనం కంటిన్యూ వర్క్ చేస్తే మినిమం 1.5 hour ఈజీగా ఊరంతా కలిపి వర్క్ చేసుకోవచ్చు. ఇటీవల ఏ రిస్క్ ఆపరేషన్లో మీరు పాల్గొన్నారు? ఈ మధ్యకాలంలో మన దీనికి వెళ్ళి అంతర్వేది డ్యూటీకి వెళ్ళాం కదండి. అంతర్వేదిలో నైట్ టైం సముద్ర స్థానాలు చేసినప్పుడు ఈ వెహికల్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది. చుట్టూ లైటింగ్ పెట్టుకోవడం అవసరం ఉండదు. వెహికల్ అక్కడికి వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఆపరేషన్ జరుగుతున్నాయి, మనం ఎటువంటి ఎవరెవరు కొట్టుకుపోతున్నారు ఏమన్నా ఈజీగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నాం. ఇది మనకి ప్రధానంగా ఏపీ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు వస్తున్నాయి. వాళ్ళ సహాయక చర్యలు చేపట్టాయని మనం ఏ ప్రమాదం జరిగినప్పుడన్నా వాళ్ళే ముందంజలో ఉంటారు. మనకి ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇందాక మనం చూసాం, అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో దీనికి సంబంధించిన మనం ఏదైతే బిల్డింగ్ ప్రమాదం ఇది ఏంటంటారు ఇందాక చూపిందాక విన్నాం. ఇది ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ అండి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గోడ లేపాలన్నా, వెయిట్ ఉన్న వస్తువు లేపాలన్నా దీన్ని 1 inch మందం గ్యాప్లో దీన్ని పెట్టి 15 inches వరకు లేపొచ్చు. ఎయిర్ లిఫ్ట్ బ్యాగ్స్. దీని రెగ్యులేటర్ ఇది.
ఇది లైట్లు ఎక్స్టెన్షన్ అండి. మనం ఏదైనా తుఫాన్ అప్పుడు మన రేకపల్లి వెళ్ళాం ఏజెన్సీ, అక్కడ కరెంటు ప్రాబ్లం ఉంటుంది, చుట్టూ వరద ఉంటుంది కాబట్టి కరెంట్ ఆపేస్తారు. అలాంటప్పుడు ఈ ఫ్లడ్ లైట్స్ తీసుకుని ల్యాంపులు తీసుకుని మనం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లోపల విలేజర్స్ కానీ వాళ్ళని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది పవర్. ఇవి ఇందాక మీరు చూసారు కదా కటర్స్, స్పెడర్స్ కటర్స్. ట్రైన్ యాక్సిడెంట్లు కానీ బస్ యాక్సిడెంట్, లాస్ట్ టైం విజయనగరంలో ఒక యాక్సిడెంట్ బస్సు లారీ ఇలా ఇరుక్కుపోయింది. అప్పుడు ఏది స్పెడర్స్ ఉన్నాయి కటర్స్ వీటిని ఓపెన్ చేసి స్పెడర్ కటింగ్ చేసి బయట తిరిగింది. అలాగే విజయనగరం దగ్గర ట్రైన్ మీద బోగీలు ఎక్కినాయి. సో అక్కడ కూడా ఇది యూజ్ చేస్తాం. అది మొత్తం ఆ బస్సుల్లో ఎక్విప్మెంట్, ఈ బస్సు మనకు వచ్చిందంటే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం వచ్చిందంటే అందులో సహాయక చర్యలు చేపడతారని చెప్పేసి ఇప్పుడు మనకు ఉన్నత అధికారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏ విధంగా ఇక్కడ తలపెట్టారు, ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు, మీ ఉన్నత స్థాయి అధికారులు ఎవరు వచ్చి దీనిపై అవగాహన కల్పించడం జరిగింది? మాకు మంత్లీ 2 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి కోర్సు. మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళ ఉత్తర్వుల ప్రకారంగా, మా ఐజీ మేడం అలాగే డిఐజీ సార్ వాళ్ళ ఉత్తర్వు ప్రకారంగా, మా కమాండెంట్ సార్ వాళ్ళ ఉత్తర్వు ప్రకారంగా మాకు మంత్లీ 2 వీక్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి, ట్రైనింగ్ ప్రోగ్రాము. అందులో భాగంగానే ఈరోజు మా కమాండెంట్ సార్, మా బెటాలియన్ కమాండెంట్ సార్ వచ్చేసి ఈ కోర్స్ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారండి. ఇప్పుడు మీకు చూపించిన ఎక్విప్మెంట్ అంతా మేము ఫ్లడ్ అండ్ సైక్లోనిక్ వరదల్లో కానీ తుఫాన్లో కానీ అలాగే బిల్డింగ్స్ కొలాప్స్డ్ అయినప్పుడు కానీ సిఎస్ఎస్ఆర్ ఆపరేషన్లో కానీ యూజ్ చేస్తాం సార్. మీకు చూపించిన ఎక్విప్మెంట్ మొత్తం టోటల్ ఇప్పుడు ఈ 10-10 వెహికల్లో ఉంటాయండి. 10-10 వెహికల్ అంటే మీడియం రెస్క్యూ టెండర్ 10-10 స్పెషల్ వెహికల్ అంటారు దీన్ని. టోటల్ మొత్తం ఇందులో 72 ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇందులో 72 ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. ఎంతమంది సిబ్బంది ఉంటారు టోటల్? మా థర్డ్ బెటాలియన్ ఎస్టాఫ్ సిబ్బంది టోటల్ 90 మెంబర్స్ ఉన్నాం సార్ ప్రజెంట్ ఇక్కడ. ఈ వెహికల్ వస్తే మొత్తం 72 ఎక్విప్మెంట్తో పాటు ఎంతమంది సిబ్బంది వెళ్తారండి? ఈ వెహికల్తో పాటు ఒక 4-5 వెళ్తారండి. దీనికి సపోర్ట్గా ఈ వెహికల్తో పాటు వెళ్తారు. వీటితో పాటు బస్సుల్లో అలాగే మాకు మా ఎక్విప్మెంట్ వేరే లోడ్ చేసుకోవడానికి ట్రూప్ క్యారియర్ ఉంటాయి. ఈ మనం ఒక టీం వెళ్ళాలంటే టోటల్ 40 మెంబర్స్ వెళ్తాం. 2 టీంలు వెళ్ళాలంటే టోటల్ 80-90 మెంబర్స్ వరకు వెళ్తాం సార్. పైన ఆఫీసర్స్ యొక్క అధికారుల యొక్క ఆర్డర్స్ ప్రకారం వెళ్తామండి. మీరు ప్రతి నెల ఎన్ని నెలలకు దీన్ని కండక్ట్ చేస్తా అంటున్నారు? ఇప్పుడు ఉన్నట్టు అధికారులు వచ్చి చూశారు కదా, దీనికి అవగాహన ప్రతిసారి ఎన్ని నెలలకు కలుగుతారు? మాకు మా కమాండెంట్ సార్ ఇక్కడే ఉంటారు కాబట్టి, మా అడిషనల్ కమాండెంట్ సార్ ఇక్కడే ఉంటారు. మాకు రెగ్యులర్గా ఈ కోర్సులు జరుగుతుంటాయి కాబట్టి అంటే అవగాహన ఇంకా పెంచుకోవడానికి, ఎక్విప్మెంట్ గురించి నాలెడ్జ్ పెంచుకోవడానికి మా అధికారులు కూడా చెక్ చేస్తుంటారండి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎలా చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రమాదాలు జరిగినా సరే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్లో మనం ఎంత ఫాస్ట్గా రీచ్ అవ్వాలి, ఎవరికైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే అది మన డిజాస్టర్కి సంబంధించిందే కాబట్టి ఇమీడియట్లీగా ఆ యొక్క పాయింట్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ 2 వీక్స్ ప్రోగ్రామ్ కండక్ట్ జరుగుతుంది. ఓకే, అంటే ప్రధానంగా మనకి జిల్లాకి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఇటువంటి వెహికల్స్, మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎంతమంది టీం ఉన్నారండి? ఈ మన ఈస్ట్ గోదావరికి సంబంధించి మా ఎస్టీఆర్ఎఫ్ 6th థర్డ్ బెటాలియన్ కాకినాడలోనే ఉంది సార్. ఇలాంటి వెహికల్స్ మా దగ్గర 2 ఉన్నాయి, ఈ 10-10 వెహికల్స్. వీటితో పాటు సెపరేట్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయండి మా దగ్గర. టోటల్ మన స్టేట్లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవడానికి సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకుంటామండి. ఆల్రెడీ మన స్టేట్లో 6 బెటాలియన్లో ఈ యొక్క ఎస్టీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయండి. రాజమండ్రి వెళ్ళాలన్నా అమలాపురం వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్తాయండి. ఇంకా అవసరం అనుకుంటే వేరే విజయనగరం, విశాఖపట్నం అలాగే నెల్లూరు, మంగళగిరి నుంచి కూడా రావాల్సి ఉంటుందండి సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇంకా ఫోర్స్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి 6th మంగళగిరి నుంచి, విజయనగరం నుంచి కూడా తెప్పించుకోవాలండి. ఎక్కువ మ్యాక్సిమం మేమే థర్డ్ బెటాలియన్ ఇక్కడ అందుబాటులో ఉంటాం, కోస్టల్ ఏరియాలో ఉంటాం కాబట్టి మేమే ఎక్కువ ఆపరేషన్కి వెళ్తుంటాం. అంటే ప్రమాదం జరిగినప్పుడే కాకుండా వీళ్ళకి అవగాహన కోసం ప్రతి వీక్స్ కూడా ఈ విధంగా కండక్ట్ చేస్తారు. అంటే అప్పుడే వెళ్ళి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ కాకుండా మీరు ట్రైనింగ్ ఈ విధంగా కండక్ట్ చేస్తారు? మేము ఆల్రెడీ ఇక్కడ అందరూ వెల్ ట్రైనర్స్ అండి. ఆల్రెడీ టోటల్ అందరూ ఎస్టీఆర్కి సంబంధించి టోటల్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఇంకా అవగాహన ఈ ఎక్విప్మెంట్ మీద వెల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉద్దేశంతో మాకు హెడ్ ఆఫీస్ నుంచి మంత్లీ 2 వీక్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఎవరు వచ్చి అన్నారండి మీకు సంబంధించిన ఆయన పేరు ఏం పేరు సార్? మొత్తం అధికారి మాకు మా ఇది అసిస్టెంట్ కమాండెంట్ సార్ ఉంటారండి మాకు. దీనికి మా టీంకి ఇన్ఛార్జి అంటే ఇక్కడ థర్డ్ బెటాలియన్ ఎస్టీఆర్ఎఫ్కి ఇన్ఛార్జ్ అండి. అలాగే మా ఆర్ఐ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తూ ఉంటామండి ఇక్కడ.
థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం, విన్నాగా మనకి ఏదైనా విపత్తు అంటే ప్రమాదం, వరదలు వచ్చినా సరే, అలాగే మనకి ఏదన్నా ప్రమాదం, ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినా సరే, ఏదైనా పరిశ్రమల్లో ప్రమాదం సంభవించినా సరే, అలాగే భూకంపాలు వచ్చినా సరే, మనకి వరదలు వచ్చి తుఫాన్లు వచ్చినా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి, వాళ్ళకి సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పేసిన వాళ్ళకైతే ప్రతి నెల కూడా ఈ విధంగా ప్రతి వీక్ కూడా వీళ్ళకి ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు. అందులో భాగంగా ఉన్నతాధికారులు ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి ఏపీఎస్పీ ఈ యొక్క ఏదైతే గ్రౌండ్ ఉందో అందులో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపుగా 72 ఎక్విప్మెంట్ ఏ విధంగా అవగాహన పొందాలనేది ఉన్నత స్థాయి అధికారులు పాల్గొని దీనిపై ప్రత్యేకంగా ఈ యొక్క ఏపీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన వాటికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు. మనం విన్నాం మొత్తం ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉపయోగిస్తారు, ప్రమాదం జరిగిన ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టాలనేది కూడా పూర్తిగా ఈ విధంగానే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్ళి మనకు ప్రమాదం జరిగిన వరదల సమయంలో కావచ్చు, అగ్ని ప్రమాదం సంభవచ్చు, ఫ్యాక్టరీల్లో బ్లాస్టింగ్లకు సంబంధించి కావచ్చు, అన్నీ వెళ్ళి వీళ్ళైతే సహాయక చర్యలు చేపట్టేందుకు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళి ప్రాణాలు రక్షించేందుకు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా చేస్తాయో, 72 ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉపయోగిస్తాయో ఆర్టీవీలో మీకైతే వివరించే ప్రయత్నం అయితే మీకు చేసేయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.